ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాము. మేషరాశి వారి జాతకం ఎలా ఉంటుంది, అలాగే వీరి జాతకంలో కనిపించే ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు, వారు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు, వారిని ఎలా గుర్తించాలి, వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి, అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ విషయాలన్నీ పూర్తిగా మీకు అర్థమవుతాయి. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కొంచెం కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అయితే కోపంతో మాత్రం కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు. అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి కుటుంబ సభ్యుల మద్దతు కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది. అంటే వాటిని అధిగమించడానికి మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ మేషరాశి వ్యక్తులు భగభగా మండే తత్వంతో ఉంటారు. కోపాన్ని, పౌరుషాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. ఇది వీరి యొక్క జీవితంలో కొన్ని సందర్భాల్లో సమస్యలను తెచ్చిపెడుతుందనే చెప్పుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల స్వభావాలు చూస్తే, మేషరాశి పురుషులు అంకిత భావం, వృత్తి, నిబద్ధత, తమ శక్తి మేరకు పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ధైర్యంగా ఉండటమే కాకుండా కొంచెం తమ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రపంచాన్ని గెలిచేందుకు ఏం చేయాలో అంతా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది సాధించలేనప్పుడు కొంచెం ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. మేషరాశికి చెందిన ఆడవాళ్ల విషయానికి వస్తే, వీరు ఎవరి మీద ఆధారపడకుండా జీవనం సాగించాలని అనుకుంటూ ఉంటారు. సృజనాత్మకత, ఆత్మవిశ్వాసము, ధైర్యము లాంటివి వీరి స్వభావంలో భాగాలు. ఇలా ఓపెన్గా తాము చెప్పాలనుకున్నది చెప్పేస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఇతరులకు సాయం చేసే విషయంలోనూ వెనుకడుగు వేయకుండా విశ్వాసపాత్రులుగా ఉంటారు. ఇదే సమయంలో దూకుడుగాను కూడా ఉంటారు. వారి అర్హతకు మించిన దాన్ని ఆశించరు. మేషరాశి స్త్రీ పురుషులిద్దరూ కూడా కలిసి పనిచేస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి కష్టపడి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పని విషయంలో ఇద్దరూ ఎంతో నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరిస్తారు. ఉన్నత స్థాయి చేరేందుకు ఇద్దరూ పోటీ పడుతూ ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తూ కిందకు దిగజారరు. వీరిద్దరూ కలిసి పనిచేస్తే తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పని చేస్తారు. ఒకే కార్యాలయంలో భాగస్వాములుగా పనిచేస్తూ ఉన్నట్లయితే ఆకలితో ఉన్న పులుల్లాగా పనిచేస్తూ ఉంటారు. ఈ రాశి వారిపై సూర్యుడు, మంగళ, శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉండటం వల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరి జాతకంలో ముగ్గురు మోసగాళ్ళు లేదా ద్రోహులు ఉండే అవకాశం ఉంది. వీరు మిమ్మల్ని డబ్బు విషయంలో దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. అంతేకాదు మీపై లేనిపోని నిందలు వేసి సమాజంలో మీకు చెడ్డ పేరు తేవడానికి కూడా చూస్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితుల్లో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు శత్రువులు అనేది జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు మీ జీవితంలో ఏమవుతుందంటే, కొందరు మీకు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ సలహాలు మంచి చేస్తాయా, చెడు చేస్తాయా అని ఆలోచించకుండానే మీరు వాటిని పాటిస్తారు. దీనివల్ల మీరు కష్టాల్లో పడే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీరు ఉన్నదంతా కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి, వారు ఇచ్చే సలహాలను పాటించి ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో, అనుభవం ఉన్నవారితో లేదా మిమ్మల్ని నిజంగా కోరుకునే స్నేహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. కొందరు బయట మంచిగా కనిపించినా లోపల మీకు కీడు జరగాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు మీకు పనికిరాని సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ రాశివారు అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
జ్యోతిష్య పండితులు చెప్తున్న ప్రకారం ఇలాంటి ఒక ద్రోహి మీ జీవితంలో ఉన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొందరు ఉంటారు, వారికి మీతో నేరుగా గొడవపడే ధైర్యం ఉండదు. అందుకే మిమ్మల్ని రెచ్చగొట్టి ఇతరులతో గొడవలకు దిగేలాగా చేస్తారు. ఈ రాశి వారికి ఉన్న ఒక లక్షణం ఏమిటంటే ఎవరైనా రెచ్చగొడితే వెంటనే రెచ్చిపోతారు. దీనివల్ల మీరు అనవసరమైన గొడవల్లో చిక్కుకొని మనశ్శాంతిని కోల్పోతారు. ఇది మీ వ్యక్తిగత జీవితంపై, ఉద్యోగం లేదా వ్యాపారంపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ద్రోహులు మీ చుట్టూ కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ బంధువుల్లో కానీ ఉంటే వారిని దూరం పెట్టడం చాలా మంచిది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు వెంటనే కోపం తెచ్చుకోకుండా ఎందుకు ఇలా చెప్తున్నారు, వారే నేరుగా గొడవ పెట్టుకోవచ్చు కదా, నాకే ఎందుకు చెప్తున్నారు అని ఆలోచించడానికి ప్రయత్నించండి. మీకు మంచి చెడులను అర్థం చేసుకునే తెలివితేటలు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బు విషయంలో పూచీకత్తు అంటే షూరిటీ సంతకాలు పెట్టే విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి సంతకాలు చేయటం కానీ, డబ్బు అప్పుగా ఇవ్వటం కానీ చేయకూడదు. ఒక వ్యక్తి వల్ల మీరు ఇలాంటి సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మిమ్మల్ని వాడుకోవడానికి, తమ స్వార్థం కోసం మీ నుండి డబ్బు తీసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది. ఎవరిని పడితే వాళ్లను నమ్మి ఎటువంటి పెట్టుబడుల్లోనూ డబ్బు పెట్టకూడదు. మీరు ఏ పని చేసినా మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అలాగే అనుభవం ఉన్న వారి సలహా తీసుకోండి. అలా చేస్తేనే మీకు మేలు జరుగుతుంది. లేకపోతే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ రాశివారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహులు కనిపిస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కొందరు చూస్తూ ఉంటారు. అనవసరమైన సలహాలు ఇచ్చి మీకు కీడు జరగడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక గొడవల్లోనికి దూర్చడానికి కూడా కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ద్రోహి కూడా మీ జీవితంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 రకాల ద్రోహులు మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అలాగని అందరినీ అనుమానించకూడదు. ఎవరైనా వ్యక్తి మన మంచిని కోరుకుంటున్నారా లేదా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాటల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ బంధం ఎలా ఉండాలంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంతవరకే ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను వారితో అస్సలు చర్చించకూడదు. వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలాగే వారితో డబ్బు లావాదేవీలు కూడా పెట్టుకోకూడదు. వారి మాట విని పూచీకత్తు సంతకాలు చేయటం, వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు చేయటం వంటి పనులు అస్సలు చేయకండి. వారు ఇచ్చే సలహాలను పాటిస్తే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహాలను తీసుకొని నిర్ణయం తీసుకోండి. అది మీకు చాలా మేలు చేసేదిగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ రాశివారు ఈ ముగ్గురు ద్రోహులతో చాలా జాగ్రత్తగా ఉండండి. మరో 48 గంటల్లో మీ యొక్క లైఫ్లో ఒక స్త్రీ కారణంగా కొన్ని భారీ మార్పులను మీ జీవితంలో చూడబోతూ ఉన్నారు. మీ జీవితంలో ఊహించని పరిణామాలు అంటే కొన్ని భారీ మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. దానికి కారణం పరస్త్రీ అని చెప్పుకోవచ్చు. అయితే మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగున ఉన్నటువంటి ఒక స్త్రీ వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పురుషులైనా స్త్రీలైనా మీరు చేయని తప్పు మీ పైన ఆ స్త్రీ ద్వారా మోపబడే అవకాశాలు ఉన్నాయి. వారి వల్ల ఒక ప్రతికూలం అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా పరాయి స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల లైఫ్లో కుటుంబ సభ్యులతో భేదాలు రావచ్చు. కుటుంబ జీవితం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. వారి మాట విని మీ కుటుంబ సభ్యులతో గొడవకు దిగుతారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరం. కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాము. మనతో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు. వారి యొక్క మాటలతో మనల్ని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకునేలాగా చేస్తారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో ఉన్నారు. వారి మాట విని మీరు కుటుంబ సభ్యులతో గొడవకు దిగే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ జీవితం అంతా కూడా చిన్న భిన్నం అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.
ఇక మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. మేషరాశి జాతకులు అతి త్వరలో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే సూచన కనిపిస్తుంది. అలాగే ఉద్యోగ జీవితంలో ఉన్నవారు కొత్త సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. అంటే మీ తోటి ఉద్యోగస్తుల ద్వారా లేకపోతే మీ యొక్క పై అధికారుల ద్వారా మీరు కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారి యొక్క జీవితంలో స్త్రీల వల్ల భారీ మార్పులు ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులతో గొడవలు జరిగినప్పటికీ కూడా మీరు ఒక పని చేయటం ద్వారా మీ సమస్యను అధిగమించగలుగుతారు. ముఖ్యంగా మీరు ఒక చిన్న పరిహారం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులతో మళ్ళీ మీకు బంధాలు స్థిరపడే అవకాశాలు ఉంటాయి. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే, మంగళవారం రోజు కానీ లేకపోతే గురువారం రోజు కానీ ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో మీరు పిడికెడు బియ్యాన్ని వేసి దాంట్లో నల్లటి ఆవాలను కూడా వేసి కాస్తంత పసుపు కాస్తంత కుంకుమ దానిపై చల్లండి. దాన్ని మూటలాగా కట్టేసి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి. ఈ పరిహారం రాత్రి పడుకునే సమయంలో చేసుకోవాలి. మీ ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపుగా దీన్ని వేలాడదీసి తర్వాత లేవగానే ఉదయం ఈ మూటను తీసుకొని వెళ్ళి ఖాళీ ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కానీ పడవేయండి. ఈ విధంగా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఈ యొక్క పదార్థాలన్నీ కూడా నెగిటివ్ని లాగేసుకునే శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. మీ దగ్గర లేదా మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే ఇతరుల మాట వినటం, అలాగే మన ఇంట్లో వారితో గొడవలు జరగటము, ఇటువంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మన యొక్క ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయి. అలాగే మన యొక్క జీవితంలోనికి వచ్చే వారు కూడా మనకు చెడు నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు మాత్రమే కాదండి, ఇటువంటి సమస్యలు కూడా నెగిటివ్ ఎనర్జీ కారణంగా వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోవటం ద్వారా మీరు దాన్ని అధిగమించగలుగుతారు. అలాగే ముఖ్యంగా స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త. కొంతమంది గుడ్డిగా అందరినీ నమ్మేసి అన్ని పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటారు. మీరు ఒక వ్యక్తిగత విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఎవరితో అయినా సరే ఎదుటి వ్యక్తితో మీరు షేర్ చేస్తున్నారు అంటే వారిపై పూర్తి భరోసా అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే షేర్ చేయాలి. లేకపోతే ఇటువంటి ప్రమాదాలు మీ యొక్క జీవితంలో ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మేషరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో నిత్యము ఆరాధిస్తూ ఉండాలి. అలాగే ప్రతిరోజు నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి. అలాగే ప్రతి శుక్రవారం రోజు తులసి దగ్గర దీపం వెలిగించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. శివునికి అభిషేకం చేయండి. సత్ఫలితాలు పొందుతారు. అలాగే మీ శక్తి మేరకు అవసరాలు ఉన్నవారికి దాన ధర్మాలు చేయండి. పేదలకు గొడుగులు, పాదరక్షలు, వస్త్రాలు దానం చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గోవు సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి. ఈ విధంగా చిన్న పనులు పరిహారాలు చేయటం ద్వారా మీ యొక్క జీవితం ఆనందంగా సాగిపోతుంది. మీ జీవితంలో సకల శుభాలను కలిగిస్తుంది. మరి మేషరాశి వారికి చెందిన వారు ఈ పరిహారాలను తప్పకుండా పాటించి శుభ ఫలితాలను పొందండి.